కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరు కాకూడదని కూడా నిర్ణయించుకున్నారు. ఈ నెల 11న విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ సమాచారం ఇచ్చారు. అందుకు కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది. సో ఈ నెల 11న విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైతే విచారణకు కూడా ఇప్పుడు హాజరు కాలేను, 11వ తారీఖు విచారణకు హాజరు అవుతారంటూ కూడా కాళేశ్వరం కమిషన్ కి కేసీఆర్ తెలిపినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, గత నెల మే 20వ తేదీన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా బ్యారేజ్లు ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల డిజైన్, ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రాజెక్టు వ్యయం ఇలాంటి అనేక అంశాలు ఏదైతే ప్రాజెక్టు బ్యారేజ్లన్నీ కూడా కుంగిపోయిన అంశంపై ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నియమించింది. సో కాళేశ్వరం కమిషన్ మే 20వ తేదీ గతంలో సీఎంగా వ్యవహరించినటువంటి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్, అలాగే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చింది. 15 రోజుల వ్యవధిలో ఏదైతే రిప్లై ఇవ్వాలని చెప్పి, అలాగే 5వ తారీఖు కేసీఆర్, 6వ తారీఖు ఏదైతే ఈటెల రాజేందర్, 9వ తారీఖు హరీష్ రావు ముగ్గురు కూడా కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే అప్పటి నుంచి కూడా కేసీఆర్ ఏదైతే హరీష్ రావుతో పలుమార్లు ఏదైతే ఫామ్ హౌస్లో కూడా భేటీ అయ్యారు, అలాగే ఆర్థిక నిపుణులతో, అలాగే లీగల్స్ సంబంధించినటువంటి వారితో కూడా ఏదైతే భేటీ అవుతూ వచ్చారు. గతంలో ఎవరైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి అధికారులు ఉన్నారో, అలాగే ఈఎన్సీ అధికారులు ఉన్నారో, వీళ్ళందరితో కూడా ఏదైతే సంప్రదించినట్టు కూడా మనకు వార్తలు తెలుస్తున్నాయి. అసలు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది అని చెప్పి ఏదైతే దానిపై ఆరాధించినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ 5వ తారీఖు హాజరవుతారు అని చెప్పి ఏదైతే ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతారా, బహిరంగంగా హాజరవుతారా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉండేది. అయితే ఈరోజు ఏదైతే కేసీఆర్ 5వ తారీఖు కాదు, జూన్ 11వ తేదీన నేను కమిషన్ ముందుకు హాజరవుతానని చెప్పి ఏదైతే కమిషన్కి ఇప్పటికే తన విన్నపాన్ని పంపించినట్టు కూడా తెలిసింది. అయితే కమిషన్ కూడా దీనికి అంగీకరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో జూన్ 5వ తారీఖు కాకుండా కేసీఆర్ జూన్ 11వ తేదీన ఏదైతే కమిషన్ ముందుకు హాజరు కానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే జూన్ 6వ తేదీ ఈటెల రాజేందర్ ఇప్పటికే కమిషన్ ముందు హాజరవుతానని చెప్పుకుంటూ వచ్చారు. ఇక జూన్ 9వ తేదీ ఏదైతే హరీష్ రావు ఏదైతే కమిషన్ ముందు హాజరవుతారు. సో హరీష్ రావు కమిషన్ ముందు హాజరైన తర్వాత దాని తర్వాత చోటు చేసిన పరిణామాలు, అక్కడ కమిషన్ ముందు హరీష్ రావు ఫేస్ చేసిన క్వశ్చన్స్ కావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నారు, సో ఎలాంటి ఏ అంశాలు ప్రధానంగా కమిషన్ అడుగుతుంది, ఇలాంటి అనేక అంశాలు తెలుసుకున్న తర్వాత జూన్ 11వ తేదీన కేసీఆర్ ఏదైతే ఈ కమిషన్ ముందు హాజరు కావాలని నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కమిషన్ చాలా స్పష్టంగా ఏదైతే బ్యారేజ్ నిర్మాణం కుంగిపోయింది, సో ఈ కుంగిపోయిన సంబంధించిన డిజైన్ చేసింది ఎవరు, అప్పుడున్నటువంటి అధికారుల లేకపోతే అధికారులందరూ కూడా ఇప్పటికే ఏదైతే కమిషన్ విచారించినటువంటి సమయంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తేనే మేము అలా చేసామని చెప్పి చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పారు. అఫిడవిట్స్ ఇచ్చినటువంటి సందర్భం కూడా చాలా మంది దగ్గర ఉంది. సో 100కు పై మందిని ఇప్పటికే కమిషన్ విచారణ చేసింది. సో పొలిటికల్గా వీరు ముగ్గురు ఆ సమయంలో ఏదైతే సీఎంగా కేసీఆర్ ఉన్నారు, అలాగే ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు, ఇక దాంతోపాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. సో వీరి ముగ్గురిని కూడా అభియోగాలు ఉన్నాయి వీరిపైన. సో కమిషన్ ఖచ్చితంగా అభియోగాలు మోపబడినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఖచ్చితంగా వారి అభిప్రాయాలు తీసుకోవాలి. ముందుగానే దోషం తేల్చేటువంటి లేదు కాబట్టి వారి అభిప్రాయాలు మీపైన ఇలాంటి అభియోగాలు ఉన్నాయి, దీనికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారో, అప్పుడున్నటువంటి డిజైన్ని చేసింది ఎవరు, అప్పుడున్నటువంటి ఏదైతే వ్యయాన్ని పెంచింది ఎవరు, అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చింది ఎవరు, సో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చింది ఎవరు, సో ఎలా ఇచ్చారు, ఎవరు చెప్తే ఇచ్చారు, మీరే ఇచ్చారా, అప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ చెప్తే ఇచ్చారా, ఇలాంటి అనేక కోణాల్లో ఏదైతే కమిషన్ వీరిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సో అప్పుడు ఇప్పటికే ఏదైతే కమిషన్ సుమారుగా సంవత్సరం నుంచి కూడా ఏదైతే అన్ని విభాగాలకు సంబంధించినట్టు ఎల్ఎన్టీ కావచ్చు, అలాగే మిత్ర సంస్థలు 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి 3 సంస్థల అధికారులతో, అప్పుడున్నటువంటి ఏదైతే కార్పొరేషన్కి సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్లతో, అలాగే ఈఎన్సీ అధికారులతో, ఫైనాన్స్ సెక్రటరీతో అందరితో కూడా ఇప్పటికే కమిషన్ ఏదైతే విచారణ అయితే చేసింది. సో వీరికి సంబంధించి అక్కడ ఫుల్ డీటెయిల్స్ని కూడా అటు కేసీఆర్ అలాగే హరీష్ రావు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో 2 రోజుల క్రితం కేటీఆర్ హరీష్ రావు భేటీ అయిన సందర్భంలో హరీష్ రావు అటెండ్ అయిన తర్వాత కేసీఆర్ కమిషన్ ముందుకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కమిషన్కి లేఖ రాసి నేను వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నాను, 11వ తారీఖు హాజరు అవుతానని చెప్పి ఏదైతే కేసీఆర్ కమిషన్ ముందు పెట్టినట్టు తెలిసింది. సో కమిషన్ కూడా దీనికి అంగీకరించినట్టు కూడా మనకు తెలిసింది. సో ప్రధానంగా మొదటగా ఈసారి చూసినట్టయితే 6వ తారీఖు జూన్ 6వ తేదీ మొదటగా ఈటెల రాజేందర్, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ హాజరవుతారు. 9వ తేదీ ఏదైతే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు హాజరవుతారు. హరీష్ రావు హాజరైన తర్వాత జూన్ 11వ తేదీన కేసీఆర్ హాజరవుతారని తెలిసింది. అయితే ఇప్పటికి కూడా కేసీఆర్ ఎలా హాజరవుతారు, బహిరంగ విచారణకే హాజరవుతారా లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారా అనేది మాత్రం ఇంకా చాలా క్లారిటీ రావాల్సి ఉంటుంది. సో వీరిద్దరు విచారణ ముగిసిన తర్వాత 9th తర్వాత 2 రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో ఏదైతే కేసీఆర్ నేరుగా వస్తారా లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తారా అనేది మాత్రం క్లారిటీ మాత్రం అప్పుడు రానుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ అజీం.